నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మన ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్ టార్గెట్ హిట్ చేయబోతుంది. దానికి కేవలం 50 మంది సబ్స్క్రైబర్స్ తక్కువ పడుతున్నారు. ఈ 50 మంది సబ్స్క్రైబర్స్ చేరితే మంచి మార్గం ఛానల్కి ఒక ఫస్ట్ మైల్ స్టోన్ అచీవ్ చేసినట్టు అవుతుంది. అదే 10,000 సబ్స్క్రైబర్స్. టోటల్ 14 మిలియన్ వ్యూస్ వచ్చినాయి మన ఛానల్కి. 1.5 lakh అవర్స్ వాచ్ టైం అచీవ్ చేసింది మంచి మార్గం ఛానల్. 14 మిలియన్ వ్యూస్ అండ్ 1.5 lakh వాచ్ అవర్స్. 1.5 lakh వాచ్ అవర్స్ అచీవ్ చేసింది. వ్యూస్ కన్నా వాచ్ అవర్ అచీవ్మెంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. 1.5 lakh అవర్స్ అంటే ఇది మామూలు విషయం కాదు. అయితే ఇది పెద్ద గ్రేట్ అచీవ్మెంట్, ఒక పెద్ద గోల్ అచీవ్ చేసినట్టు నేనేం ఫీల్ అవుతాను. కానీ మన ఛానల్కి పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనం. మంచి మార్గం ఛానల్ అందరూ సన్మార్గంలో, లాజికల్ మార్గంలో నడవాలని సందేశం ఇస్తూనే ఉంది. 550 పైచీలకు వీడియోస్తో రియల్ ఎస్టేట్ పై విరుచుకుపడింది. అదే కాకుండా మన నిత్య జీవితంలో మనము మన వ్యవహారం ఎలా ఉండాలి, మన లైఫ్ స్టైల్ గురించి, ఇతర లైఫ్ స్టైల్ రిలేటెడ్ టాపిక్స్ గురించి మనము ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే చాలామంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్లకు, లేదా కొత్తగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్లకు అసలు హైదరాబాదులో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్, అసలు ఈ హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్ కావడానికి కారణాలేమి? అంటే మీరు ఈ వెస్ట్ హైదరాబాద్ సీన్ చూసి, లేదు హైదరాబాద్కి ఫుల్ డిమాండ్ ఉంది, నలువైపులా హైదరాబాద్ విస్తరిస్తుంది అని నమ్మితే పప్పులో కాలేసినట్టే. అసలు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ భూము రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లాస్ట్ 2-3 ఇయర్స్, రాజశేఖర్ రెడ్డి హయాము తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీ హయాంలో బాగా పాపులర్ అయింది. అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది పాపులర్ అయింది. గత 15 ఏళ్లుగా జరిగిన ఈ రియల్ ఎస్టేట్ భూము ప్రాక్టికలీ ఇది ఎంతమందికి సహాయపడ్డదో తెలియదు, కానీ ఎంతమంది వెల్త్ గ్రో అయిందో దానికి 5 మందికి లాసెస్ మిగిల్చింది. అంటే ఈ ఫిగర్స్ బయటికి రావు. 5 times ఎంతమంది లాభపడ్డారో దానికి 5 మంది నష్టపోయారు. రియల్ ఎస్టేట్లో ఈ 5 years అనేది ఒక చిన్న బుడగ లాంటిది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే 10+
10, 15, 20 years. ఇప్పుడు మనము ప్రాక్టికల్గా చూస్తే చాలా మందికి 2-3 ఎకరాల స్థలాలు ఉంటాయి హైదరాబాద్ చుట్టుముట్టు. ఎంతమంది తమ 2-3 ఎకరాలలో ఒక 30-40 అంతస్తుల హైరైజ్ కట్టగలిగారు? అసలు ఎందుకు అటెంప్ట్ చేయలేదు? ఈ పెద్ద బిల్డర్స్కి మాత్రమే ఎకరన్నర ఉన్న హైరైజ్కి ఎందుకు పర్మిషన్ వస్తుంది? వెస్ట్ హైదరాబాద్లో ఉన్న పర్మిషన్స్ ఈస్ట్ హైదరాబాదు, సౌత్ హైదరాబాదు, నార్త్ హైదరాబాదులో ఎందుకు రావు? దీనికి కారణాలేమి? అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భూము ఒక భూమా శ్యామ? అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒక ట్రాప్. ఇప్పుడు నేను మీకు స్మాల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ ప్రాక్టికల్ బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకన్నా ముందు ఈ హైటెక్ సిటీ వచ్చిన తర్వాత ఈ అంటే అన్ఫెమిలియర్ బూమ్ ఇన్ రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది. అంటే కని విని ఎరగని రూపంలో ల్యాండ్కి డిమాండ్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ పొలిటీషియన్స్, ఫిల్మ్ స్టార్స్, బాగా ఊబర్ రిచ్ పీపుల్ ఉన్నారో ఆ సైడు నీటి వనరులు లేకపోయినా, భూమి ఎత్తు పల్లాలున్నా, అంటే మౌంటైనస్ రీజన్లా ఉన్నా, బోరు వేస్తే కింద గ్రానైట్ పడ్డా, అటువైపే డెవలప్మెంట్ ఎందుకు విస్తరించింది? ఈ మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాలను ఒక ఇండస్ట్రియల్ జోన్గా ఎందుకు మార్చలేదు? అక్కడ సాఫ్ట్వేర్ రంగాన్ని ఎందుకు ఎంకరేజ్ చేశారు? ఇదే సాఫ్ట్వేర్ రంగము ఈ నార్త్ హైదరాబాద్లో, అంటే ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ దిక్కు కానివ్వండి, లేదా వరంగల్ హైవే కానివ్వండి, లేదా పక్కకున్న నల్గొండ హైవే కానివ్వండి, లేదా శ్రీశైలం హైవే, లేదా శంషాబాద్, ఇన్ని దిక్కులుండగా ఓన్లీ వెస్ట్ హైదరాబాద్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఏ గవర్నమెంట్ వచ్చినా వెస్ట్ హైదరాబాద్ని ప్రిఫర్ చేశారు తప్ప నార్త్, ఈస్ట్, సౌత్ హైదరాబాద్ని పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? నీటి వనరులున్న శ్రీశైలం హైవే కానివ్వండి, బెంగళూరు హైవే కానివ్వండి, విజయవాడ హైవే కానివ్వండి, వీటిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? మీరు హైదరాబాద్ డెవలప్మెంట్ని బాగా పరిశీలిస్తే ఎక్కడ డబ్బు గల జనాలు ఉంటున్నారో అటు దిక్కే విస్తరణ జరుగుతున్నది. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ ఇస్ ఎ కాంట్రారియన్ వ్యూ. అంటే రామోజీ చీపెస్ట్ ల్యాండ్స్ ఎక్కడున్నాయని ఎతికి మరి రామోజీ ఫిలిం సిటీ కట్టాడు. అయితే రామోజీ ఫిలిం సిటీ కట్టడం వల్ల ఈ విజయవాడ హైవేకి ఏమీ ఒరగలేదు. ఇప్పుడు కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్నట్టే ఉంది. దాదాపు 20 సంవత్సరాలు దాటిపోయింది. అదే
శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయి కూడా 20 సంవత్సరాలు అవుతుంది. ఏ ఉలుకు పలుకు లేదు. విస్తారమైన భూములు, పంటలు పండే భూములు కూడా ఈ సౌత్ అండ్ ఈస్ట్ హైదరాబాద్ సొంతం. అయితే ఈ ఏరియాస్ ఎందుకు డెవలప్ కాలేదు? ఇప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో ఈ పెద్ద ప్లాట్స్ ప్లస్ విల్లా ప్రాజెక్ట్స్ బాగా పాపులర్ అయ్యాయి. అయితే ఈ విల్లా ప్రాజెక్ట్స్ పెద్ద ప్లాట్స్ అప్పుడు వెస్ట్ హైదరాబాద్ని అంత సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే హైటెక్ సిటీ వరకే వీళ్ళ విస్తరణ ఉండేది. హైటెక్ సిటీ దాటి ఈ కోకాపేట్ ఇటువంటివి ఇంకా అక్కడ 5 crores 4 crores 3 crores పర్ ఎకర్ డీల్స్ అయితే ఉండేది. కానీ చాలామంది దే వర్ నాట్ బుల్లిష్ అబౌట్ దిస్ కోకాపేట్ అండ్ అదర్ ఏరియాస్. ఈ కోకాపేట్ ల్యాండ్ ఆప్షన్స్ తర్వాత అక్కడ డిఎల్ఎఫ్ కానీ ప్రెస్టీజ్ గ్రూప్ కానీ ఇతర గ్రూప్స్ పెద్ద ల్యాండ్ పార్సల్స్ తీసుకున్న తర్వాత అక్కడ బూమ్ స్టార్ట్ అయ్యింది. కానీ మీరు అబ్జర్వ్ చేయవలసిన ముఖ్యాంశం ఏమంటే 80% ఫోకస్ వెస్ట్ హైదరాబాద్ పై ఎందుకు పడింది? మిగతా 20% అన్నా సీరియస్గా సౌత్ వెస్ట్ లేదా నార్త్ హైదరాబాద్ పై ఎందుకు పడలేదు? ఇక్కడ భూమిలో లోపాలు లేవు, వాటర్ అవైలబిలిటీ చాలా ఉంది. మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కాకుండా కూడా ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా ఏ ప్రయత్నము జరగలేదు. అంటే మీరు గత 20 సంవత్సరాల డేటా తీసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ చూపించి హైదరాబాద్ బార్డర్స్ చూపిస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి. అసలు ఔటర్ రింగ్ రోడ్ తోనే హైదరాబాద్ డెవలప్మెంట్ అని చూపించే ప్రయత్నం జరుగుతుంది. అందుకోసమే సౌత్ ఈస్ట్ హైదరాబాద్లో ఓఆర్ఆర్ చుట్టూ ఏ డెవలప్మెంట్ లేదు. అదే వెస్ట్ హైదరాబాద్లో భూముల సేకరణ ప్రాబ్లంగా మారింది. కానీ సౌత్ ఈస్ట్ హైదరాబాదులో ఇది పెద్ద ప్రాబ్లమే కాదు. అంటే రీజనల్ రింగ్ రోడ్ రావడానికి కూడా ఇప్పుడు భూముల ధరలు అడ్డంకిగా మారాయి. కానీ సౌత్ ఈస్ట్ హైదరాబాదులో ఇప్పుడు కూడా అదొక ప్రాబ్లం కాదు. ఎందుకు కాదు అంటే అండర్ డెవలప్మెంట్ ఆఫ్ ఈస్ట్, సౌత్ అండ్ నార్త్ హైదరాబాద్ జోన్స్ ఇస్ ద మేజర్ కల్ప్రిట్ వై the regional ring road is being slowed down. మీరు శంషాబాద్ హైవేని నేను పర్టికులర్గా అబ్జర్వ్ చేశాను. గత 20 సంవత్సరాలుగా నా ప్రకారం ప్రతి ఇయర్ 1-2% గ్రోత్ తప్ప డబుల్ డిజిట్ గ్రోత్ అనేది ఈ శంషాబాద్ వైపు లేదు. శంషాబాద్ was a industrial zone, was a busy highway. It is busier than Bombay highway, but still the Bangalore highway could not garner attention what Mumbai highway has got in last 20 years. ఇప్పుడు పటాన్ చెరువులో ఇండస్ట్రీస్ ఏమున్నాయి? హైలీ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ పటాన్ చెరువులో ఉన్నాయి.
ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ స్మెల్టింగ్ యూనిట్స్, గ్లాస్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఐరన్ స్మెల్టింగ్ యూనిట్స్ మనకు ఈ బెంగళూరు హైవే చుట్టుముట్టు కనిపిస్తాయి. అంటే ఆగ్రో ప్రాసెసింగ్ ప్లస్ స్మెల్టింగ్ ప్లస్ సమ్ ఆడ్ ఇండస్ట్రీస్, నాన్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అక్కడ ఉన్నాయి. అయితే సడన్గా ఈ సౌత్ హైదరాబాద్, శంషాబాద్ని సడన్గా హైలైట్ ఎందుకు చేస్తున్నారంటే జస్ట్ బికాజ్ 111 జియో ఏరియాస్ ఆర్ నాట్ అవైలబుల్. If 111 geo area was clearly available for developers, they would have not even looked at Shamshabad area. శ్రీశైలం హైవే చాలా దూరం, శంషాబాద్ని కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు 111 జియో ఏరియా అడ్డొస్తున్నాయి కనుక శంషాబాద్ని హైలైట్ చేసి రేపటి గచ్చిబౌలి అని చెప్పి, ఇప్పుడు చూడండి ఏ కొండ ప్రాంతమైనా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఏ మెయిన్ రోడ్ ఉన్న ప్రాంతము ఒక 30-40 కిలోమీటర్లు ఉన్నా అది గచ్చిబౌలి, హైటెక్ సిటీ. మొన్నటి వరకు ఫార్మా సిటీని గచ్చిబౌలి చేశారు. ఇప్పుడు శంషాబాదు, షాద్నగర్ వరకు దాన్ని గచ్చిబౌలిగా మార్చేశారు. అంటే టోటల్ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఉట్టి మాటల గారడి తప్ప ఆన్ గ్రౌండ్ అంటే దాన్ని ప్రతిబింబించేలా ఏ చర్యలు లేవు. అందుకోసం స్టిల్ మెట్రో వేస్తాము అని చెప్తే తప్ప ఆ ఏరియాస్ గ్రో అయ్యే ఛాన్సెస్ లేవు అని గవర్నమెంట్ కూడా ఒప్పుకుంటుంది. అంటే పాపులేషన్ కాన్సన్ట్రేషన్ వెస్ట్ హైదరాబాదులో ఇంటెన్షనలీ జరిగింది. దానివల్ల ఇప్పుడు కూడా సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ లేదా సౌత్ వెస్ట్ హైదరాబాదు డెవలప్మెంట్కి నోచుకుంటలేదు. అసలు హైదరాబాద్ చుట్టుముట్టు రియల్ ఎస్టేట్ మోసం ఎలా జరిగిందంటే శంషాబాద్ ఎయిర్పోర్టు, రామోజీ ఫిలిం సిటీ లేదా మన యాదాద్రి ముఖాలు చూపించి లక్షలాది ప్లాట్లు సామాన్య ప్రజల యొక్క డబ్బు బ్లాక్ చేయబడింది. అదే టైంలో వెస్ట్ హైదరాబాదులో ఇంటెన్షనల్ ర్యాపిడ్ డెవలప్మెంట్ ఇంటెన్షనల్గా చేయించారు. దానివల్ల ఇక్కడి వాళ్ళు ప్లాట్లు అమ్ముకొని అక్కడ పెడదాం అనే లోపలే అక్కడ ప్రైసెస్ జాకప్ చేసి ఇక్కడ ప్లాట్ అమ్మినా అక్కడ 20% ప్లాట్ కూడా రాదు, ప్లాట్ ఏరియా రాదు. అంటే అలాంటి సిచ్యువేషన్ తెచ్చారు. సో ఇక్కడ వెస్ట్ హైదరాబాదులో ప్లాట్లకు ఆస్కారం లేదని ప్రచారం చేసి ఫ్లాట్లు, విల్లాలు ఇప్పుడు హై రైజెస్ అట్టగడుతున్నారు. అంతే తప్ప అక్కడ ముందర పోతే ల్యాండ్ పార్సల్స్ లేవని కాదు. ఇప్పుడు ఈ హై రైజ్ కల్చర్ వచ్చినాక ప్లాట్స్ లేమి అని చూపించి హై రైజెస్ అమ్మాలి అంటే నిజంగానే అక్కడ ప్లాట్స్ స్కేర్సిటీ క్రియేట్ చేయాలి. ఆ ప్లాట్స్ స్కేర్సిటీ క్రియేట్ చేయడానికే మోకిలాలో మొన్న ఆక్షన్ జరిగింది. అంటే ప్లాట్లు ఉన్నా అది సామాన్యులకు అందుబాటులో కాకూడదు అని 1 lakh rupees ఆక్షన్ జరిగింది. అంటే ఇంటెన్షన్ ఉన్న వానికి కూడా కొననీయకుండా చేసిండ్రు ఈ మోకిలా ఆక్షన్. ఈ కోకాపేట ఆప్షన్ వచ్చి ఇంకొంత దెబ్బ కొట్టి సో ఇప్పుడు మనకు జరిగిన అన్యాయాలు మనం చూస్తే
మొట్టమొదటిసారిగా అన్యాయం శంషాబాద్ అంటే బెంగళూరు హైవేపై జరిగింది. అది అందరికీ సామాన్యులు మధ్యతరగతి వాళ్ళకి అన్యాయం జరిగింది. ఈ వెస్ట్ హైదరాబాదులో ముందే ల్యాండ్ పార్సల్స్ బ్లాక్ చేసుకొని ఈ హై రైజెస్కి ఆల్రెడీ 10 years ముందే బీజం పడింది. అంటే ఇతర ప్రాంతాలు షాక్కి తేరుకునే లోపే వెస్ట్ హైదరాబాదు అవుట్ ఆఫ్ బౌండ్స్ అయిపోయింది. అది అవుట్ ఆఫ్ బౌండ్స్ అయిందని శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూపించి చాలామంది గంటగట్టారు. శ్రీశైలం ఫార్మాసిటీ చూపించి చాలామంది గంటగట్టారు. యాదాద్రి అని నమ్మబలికి లక్షలాది ఇల్లీగల్ లేఅవుట్స్ అందరినీ అంటగట్టారు. అంటే ఈ శంషాబాదు, రామోజీ ఫిలిం సిటీ, మరి వరంగల్ హైవే మీద యాదాద్రి చూపించి సామాన్యులను వెస్ట్ హైదరాబాద్లో పార్టిసిపేట్ కాకుండా ఫుల్ బిజీగా ఉంచారు. ఇప్పుడు ఈ 3 చోట్ల ల్యాండ్ రేట్స్ స్తబ్దుగా ఉన్నాయి. అంటే మెజారిటీ పాపులేషన్ని వెస్ట్ హైదరాబాద్ డెవలప్మెంట్లో పార్టిసిపేట్ కాకుండా వాళ్ళ మనీ అంతా అంటే చెప్పిన మాటలకు పెట్టుబడులుగా మారి వేలాది మంది లక్షలాది ప్లాట్లు కొన్నారు. అంటే ఒక్కొక్కరు 2 3 కూడా కొన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. వెస్ట్ హైదరాబాదులో ఏ క్షణమైనా ఏదో ఒక రేటుకి అమ్మేయచ్చు. కానీ ఇప్పుడు సౌత్, ఈస్ట్, ఈ వరంగల్ హైవే ప్లస్ షామీర్పేట ఇటువంటి ఏరియాలో మనం సేల్కి పెట్టంగానే ఏవి అమ్ముడుపోవు. ఈవెన్ ప్రైమ్ ప్రాపర్టీస్ కూడా అమ్ముడుపోవు. సో ఇలాగా సామాన్యులు అరౌండ్ హైదరాబాద్ ఇరుక్కొని వెస్ట్ హైదరాబాద్ గ్రోత్ని చూసుకుంటూ ఆనందించడం తప్ప, ఎక్కువ రెంట్లు కట్టి కిరాయిలో ఉండడం తప్ప ఏమీ చేయలేకపోయాయి. దీన్ని మీరు ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటారా? అంటే ఈ మోసం బహిర్గతం కాగానే వెస్ట్ హైదరాబాద్ గ్రోత్ ఇక ఒక బ్రిమ్ స్టేజ్కి వచ్చింది అని తెలవంగానే ఇప్పుడు సడన్గా శంషాబాదు, ఈ సౌత్ ఈస్ట్ హైదరాబాద్పై పడ్డారు. వాళ్లకు రీజనల్ రింగ్ రోడ్ అనే ఒక అస్త్రము చేతికి చిక్కింది. ఆ అస్త్రాన్ని యూజ్ చేసి మళ్ళీ ఒక వెస్ట్ హైదరాబాదు ఇంకో వైపు క్రియేట్ చేద్దాము అనే ఒక ప్లాన్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో ఉన్న పరిస్థితి చూస్తే సామాన్యులు ఎలా ఇరుక్కుపోయారో ప్లాట్స్లో, అలాగే హై రైజెస్లో పెద్ద పెద్ద బిల్డర్స్ అందరూ ఇరుక్కుపోయారు. అంటే ఇక నెక్స్ట్ 5 years లోపు ఈ పెద్ద బిల్డర్స్ ఈస్ట్ సౌత్ హైదరాబాద్కి వచ్చే ఆస్కారమే లేదు. ఎందుకంటే వెస్ట్ హైదరాబాద్లో వాళ్ళ పీకల్లోపు ఇరుక్కుపోయి వాళ్ళ డబ్బు బయటికి వెళ్ళక ఆపర్చునిటీస్ ఉన్నా ఇన్వెస్ట్ చేయలేని దుస్థితిలో ఇప్పుడు బిల్డర్స్ ఉన్నారు. దట్ ఈస్ ద ఓన్లీ గుడ్ పాయింట్ ఫర్ నార్మల్ ఇన్వెస్టర్స్. అంటే ఇంకా నెక్స్ట్ 5 years వరకు ఈ కొత్త ఇన్వెస్టర్స్ మన జోలికి రారు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం రంగం సిద్ధం చేసినా డబ్బులు లేవు. రంగం సిద్ధం చేయడం అంటే రోడ్లు వేయడం అని వీళ్ళ అర్థం. రోడ్లు వేయటం వల్ల డెవలప్మెంట్ కాదు అని నిర్మలా సీతారామన్ దగ్గర నుంచి గడ్కరీ వరకు ఒప్పుకున్నారు. సింప్లీ if a road goes past an area,
ద ఏరియా బికమ్స్ అప్రోచబుల్, అంటే అందుబాటులోకి వస్తుంది ఆ ఏరియా తప్ప డెవలప్మెంట్కి ఆస్కారం ఉంది అని బల్లగుద్ది మనం చెప్పలేం. ఇది ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ గుర్తుపెట్టుకోవాలి. రోడ్డే డెవలప్మెంట్కి మొదటి మెట్టు అనుకునే వాళ్ళు అలర్ట్ అయిపోండి. లాస్ట్ 5-6 ఏళ్ళు 7 ఏళ్ళు జరిగినట్టు రోడ్డు పడంగానే డెవలప్మెంట్ కాదు. పాపులేషన్ అఫ్లుయెంట్గా లేదు, వేలాది సాఫ్ట్వేర్ జాబ్స్ ఊడుతున్నాయి, ఊడిపోయాయి, ఊడబోతున్నాయి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ కుంటుపడుతుంది. మనం అనుకున్నట్టు ఇప్పుడు ఫాక్స్కాన్ రెడీ అయిపోయి ఇయర్ బడ్స్ తయారు చేయాలి, కానీ ఎక్కడుంది ఫాక్స్కాన్? అంటే బాగా పాపులర్ చేసి ల్యాండ్స్ అమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు గప్చుప్ అయిపోయి, ఎందుకంటే మన టార్గెట్ మీట్ కాగానే ఇంకా అక్కడ ఉండి వేస్ట్ అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. అంటే ఇలాంటి మోసాలు హైదరాబాద్ చుట్టుముట్టు మాటల ద్వారా జరుగుతున్నాయనంటే మాటలు విని జనాలు తమ కష్టార్జితాన్ని లక్షలకు లక్షలు ధారబోశారు. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్కి దిక్కు ముక్కు లేక విలవిలలాడుతున్నాయి. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు మాట్లాడే చెప్పుడు మాటలు ఏమాత్రం వినకండి. మొత్తం సోది తప్ప ఏం లేదు. డెవలప్మెంట్ అంటే అది 2-3 ఏళ్లలో జరిగే విషయం కాదు. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు తీసుకుంటే కానీ ఒక ఏరియా యొక్క నిజస్వరూపం బయటపడదు. కనుక అందరూ గమనించండి, రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది అబద్ధపు ప్రచారం. వెస్ట్ హైదరాబాద్కే దిక్కు లేనప్పుడు మీరు ఇతర డైరెక్షన్లో తక్కువ రేట్లో దొరుకుతున్నాయని ఆశపడి భ్రమపడి ఇన్వెస్ట్ చేశారంటే భయానకమైన దృశ్యాలు మీ కళ్ళ ముందు ఉంటాయి. మీకు దొరికే బ్యాంకు వడ్డీ కూడా మీకు దొరకదు. అదే కాకుండా స్టీప్ ఫాల్ ఇన్ ప్లాట్ ప్రైజెస్ అది జరిగే ఆస్కారం ఉంది. ఇప్పుడు జనాలను ప్లాట్లు కొనకుండా మనకు గత 5-6 ఏళ్ల నుంచి ఇండ్లు, విల్లాలు, ఫ్లాట్స్ కొనిపించిన ఈ రియల్ ఎస్టేట్ రంగం చాలా మంది జీవితాల్లో అంధకారం నింపింది. వాళ్ళని ఒక 20 ఏళ్ల వరకు వేరే చోట ఇన్వెస్ట్ చేయకుండా ఈ ఫ్లాట్లు ఇప్పించి బ్లాక్ చేయించింది. ఇప్పుడు ప్లాట్స్ చీప్ అయినా ఫ్లాట్లు అమ్ముకొని ప్లాట్లు కొనలేని దుస్థితి ఏర్పడ్డది. కనుక ఇప్పటికైనా రియల్ ఎస్టేట్ ఏకైక ఇన్వెస్ట్మెంట్ మార్గం అని భ్రమలో ఉండకుండా ఇతర మార్గాలు వెతకండి, తప్పకుండా సక్సెస్ దొరుకుతుంది. రియల్ ఎస్టేట్ కన్నా ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈజీగా అమ్మే మార్గాలు కోకొల్లో ఉన్నాయి. దానిపై ఫోకస్ పెట్టండి. రాబోయే 4 ఏళ్ళు నేను చెప్పినట్టు రియల్ ఎస్టేట్లో తీవ్రమైన స్తబ్దత ఉంటుంది కనుక మన పంతా మార్చుకుంటే కానీ మన దగ్గర ఉన్న డబ్బుకు సరి అయిన వాల్యూ దొరకదు అని చెబుతూ, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన మంచి మార్గం ఛానల్ 50 సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు 10,000 సంఖ్యకు చేరడానికి. దయచేసి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అసోసియేట్స్తో ఈ ఛానల్ షేర్ చేసుకోండి. రాబోయే రోజుల్లో మరింత ఎడ్యుకేటెడ్ అండ్ ఎంటర్టైనింగ్ వీడియోస్తో మీ ముందు ఉంటుంది మంచి మార్గం ఛానల్ అని తెలియజేస్తూ నమస్కారం.